నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ మద్యం కుంభకోణం కేసులో జగన్ బ్యాచ్కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగలబోతుంది. అయితే నెక్స్ట్ ఆ పరిణామాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబోతు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు అయితే కీలక మలుపులైతే ఇంకా తిరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ బ్యాచ్కి హైకోర్టులో చొక్కెదురవుతుంది. అయితే తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు నలుగురిని విచారణ చేశారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని, అదేవిధంగా వాళ్ళ సమీప బంధువు అయినటువంటి ముప్పిళ్ళ అవినాష్ రెడ్డిని, ఇదే కోవలో ఇంకిద్దరిని ఆల్రెడీ విచారణ దశలోకి తీసుకెళ్లారు. కానీ ఇంకా దీంట్లో అంటే మనం ఇది ఇట్స్ సైకిల్ టైప్లో వీళ్ళు వ్యవస్థని ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం కుంభకోణం జరిగింది. ఈ ముడుపులు మనం మాట్లాడుతున్నటువంటి ముడుపులు, అవినీతికి సంబంధించినటువంటి డబ్బులు, ఇదంతా ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగినాయంటే హైదరాబాద్లో జరిగినాయి. దీనికి లింక్ ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి క్వాలిటీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో బాబు గారి హయాంలో అవి మొత్తం తీసేసి ఎవరైనా సరే బిజినెస్లోకి దిగాలా అంటే ఏదన్నా డిస్టిలరీస్ తయారు చేస్తూ ఉంటారు కదా, మద్యం తయారు చేసే కొన్ని బ్రాండ్లు ఉంటాయి, సపరేట్ బ్రాండ్లు, రాయల్ ప్యాలెస్ అనుకోండి, ఇలాంటి బూమ్ బూమ్ అంటారు, రకరకాలిటీ. సో వాటికి సంబంధించిన కంపెనీలుకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా అప్పుడున్నటువంటి ఏపీ ప్రభుత్వం కానీ వీళ్ళకు లైసెన్సులు అప్పచెప్పాలి అంటే ఆ డిస్టిలరీస్కి అమ్ముకునే దానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అంటే వీళ్ళు ఏం చేయాలంటే ఈ కంపెనీ వాళ్ళు అనధికారికంగా అంటే ప్రభుత్వానికి కానీ ఆ యొక్క ప్రభుత్వం తరపునే మద్యం సరఫరా జరుగుతుంది కదా, దానికి సంబంధం లేకుండా అనధికారికంగా సపరేట్గా జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇవ్వాలా. సో జగన్మోహన్ రెడ్డి చిల్లర మనిషి ఏం కాదు కదా, అక్కడికి డబ్బులు తీసుకొని జోబులో పెట్టుకొని, ఇది కాదు. దీనికి ఒక సపరేట్ వ్యవస్థ అంటూ ఏర్పాటు చేసేస్తాడు. ఆ వ్యవస్థలో కీలక పాత్రధారి ఎవరంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి. సో ఆయన ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. ఈ రాష్ట్రంలో అంటే ఒక్కొక్క నియోజకవర్గంలోనే పదుల సంఖ్యలో మద్యం షాపులు ఉంటాయి. సో ఈ పదుల సంఖ్యలో ఉండే మద్యం షాపులకి రకరకాల బ్రాండ్ల నుంచి ఆ డిస్టిలరీస్ నుంచి అక్కడికి పోయినప్పుడు ఒక్కొక్క కేసు పైన అంటే ఒక్కొక్క 12 బాటలు ఉండే ఒక కేసు పైన దాదాపు 150 నుంచి అంటే బ్రాండ్ వాల్యూ బట్టి 450 రూపాయలు అదనంగా సపరేట్గా ఒక కేసు అంటే 12 బాటలు ఉండేది ప్రజలకు అమ్మాలా. ఆ ప్రజలకు అమ్మాలంటే ఎక్కడికి పంపించాలి? ఫస్ట్ మద్యం షాపులకు పంపించాలి. ఆ మద్యం షాపులకి ఈ యొక్క కంపెనీ వారు వెయ్యాలంటే సపరేట్గా 450 రూపాయలు ప్రతి ఒక కేసు పైన జగన్మోహన్ రెడ్డికి జోబీలోకి పోయే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తారు. సో అక్కడ త్రూ ద గవర్నమెంట్ వాళ్ళకు వచ్చే ఫండ్ వాళ్ళకి వస్తూ ఉంటుంది త్రూ ద గవర్నమెంట్. బట్ అనధికారికంగా ఏమవుతుందంటే 5 రోజులకు ఒకసారి ప్రతిరోజు ఒక్కొక్క షాపు కండి 35,000 అంటే చిన్న షాప్కి 35,000 ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అలా కాకుండా కొన్ని పెద్ద పెద్ద షాపులకు వచ్చి 1,20,000, 3 లక్షలు, 7 లక్షలు జరిగే షాపులు కూడా ఉంటాయి. సో అక్కడ 7 లక్షలు కన్నా మద్యం కన్నా అమ్మకాలు కన్నా జరిగితే ఇక్కడ సపరేట్గా 4 లక్షల రూపాయలు అనధికారికంగా జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. దాన్ని ఏం చేశారంటే ఆ డిస్టిలరీస్ వారు ఇక్కడ హైదరాబాద్లోనూ అంటే పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్, చెన్నై, అదేవిధంగా మహారాష్ట్రలో ఉండే కంపెనీ వారికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అదేవిధంగా ఆయన సమీప బంధువు అయినటువంటి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ప్లాన్ చేసి మరి వాళ్ళకి అప్పచెప్పినారు. సో ఈ డబ్బులు ఆయన చేరేదానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ఇవాళ అరెస్ట్ అయినటువంటి దిలీప్ ఆయన ఏం చేసినాడంటే ఆయనకు ఆల్రెడీ నోటీసులు ఇస్తానే వచ్చారు, విచారణకు రా మిస్టర్ దిలీప్ కుమార్ అని ఇస్తానే ఇచ్చారు నోటీసులు, 4 సార్లు ఇచ్చారు. ఇప్పటికి ఒక్కసారి కూడా విచారణ హాజరు కాల. విచారణ హాజరయ్యాడు అనుకోండి, సార్ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ తప్పు లేదు, నాకు తెలిసి తెలియక చేశాను, దీంట్లో ఏదో డబ్బులు వస్తాయనుకున్నాను, అది అనధికారికంగా నాకు తెలియదు సార్ అని ఏదో అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ విత్ ప్రూఫ్స్ వాళ్ళు దిలీప్ కుమార్ ముందర అది పెట్టి చూపిస్తారు కదా. సో ఈ మాదిరి మీరు అన్నీ తెలిసే చేశారు సార్, మాకు అన్ని క్లారిటీ ఉన్నదని చెప్పి ఈ సిట్టు విచారణలో వాళ్ళు చూపిస్తారు. సో ఈ సిట్టు విచారణ ఎదుర్కోలేక ఈ దిలీప్ అనే అతను చెన్నై నుంచి విదేశాలకు దుబాయ్కి వెళ్ళిపోయేట్టుగా ప్లాన్ చేసి చెన్నైకి వెళ్ళిపోయినాడు. అక్కడ పట్టుబడినాడు. అక్కడ ఏమైందంటే అక్కడ ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ అయినాయి. సజ్జల రామకృష్ణారెడ్డి పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయి, ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పైన, అదేవిధంగా వీళ్ళ ప్రధాన అనుచరుడు అయినటువంటి దిలీప్ కుమార్ పైన. ఈ దిలీప్ కుమార్ ఎవరంటే ఒక కొరియర్ బాయ్ లాగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి డబ్బులు వెళ్ళాలంటే ఈ దిలీప్ కుమారు, అదేవిధంగా వేరే ఒక వ్యక్తి వీళ్ళ సమీప బంధువు అయినటువంటి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి, అదేవిధంగా ప్రకాష్ అనే వ్యక్తి సైకిల్ ట్రాన్సాక్షన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటే నెక్స్ట్ స్టెప్లో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడు, తర్వాత దిలీప్ కుమారు, తర్వాత ప్రకాష్. ఈ ప్రకాష్ అనే అతనికి ఈ డిస్టిలరీస్ వాళ్ళందరూ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఇచ్చిన డబ్బులు ఏం చేస్తారంటే 5 రోజులకు ఒకసారి ఇస్తారు డబ్బులు. ఆ లంసమ్ అమౌంట్ని వేరియస్ రూట్స్లో అంటే ఈయనకు సంబంధించిన ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ముందు
ఇతను దిలీప్ దగ్గరికి డబ్బులు చేరుస్తారు. ఆ డబ్బులు తీసుకొని పోయి కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి చేరుస్తారు. ఆ డబ్బులు తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారికి చేరుస్తారు. సో ఈ వ్యవస్థ అంతా ఈ విధంగా ఏర్పడిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్లు ఈరోజు ప్యారలల్గా దిలీప్ కుమార్ అరెస్ట్ అయిపోయినాడు. ఈయన విచారణకు పిలుస్తారు. ఆయన చెప్పే నిజాలతో కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పుడు దాకా ఏం చెప్తా ఉన్నాడు, నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా అని చెప్తా ఉన్నాడు. ఈ కేసులో ఇంకా నెక్స్ట్ 5 నుంచి 10 రోజులు మాకు విచారణకు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి కావాలా అని చెప్పి సిట్టి చెప్పకనే చెప్పేసినది. ఈ దశలో ఏమవుతుందంటే ఒక పక్క దిలీప్ కుమార్ అరెస్టు ఈ మద్యం కుంభకోణం కేసులో, ఇటు ధనుంజయ రెడ్డి అప్పుడు ఏపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీగా ఉన్నారు. ఆయన కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన పిఏ కృష్ణమోహన్ రెడ్డి అని అతను కాకుండా ఇంకొక వ్యక్తి గోవిందప్ప, వీళ్ళ ముగ్గురికి సిట్ విచారణకు రావాల్సిందిగా ఆల్రెడీ మద్యం కుంభకోణంకి సంబంధించిన కేసులో సిట్ విచారణకు రావాల్సిందిగా వీళ్ళనైతే కోరడం జరిగింది. సో నెక్స్ట్ వికెట్ ఎవరినైనా అడగండి, అంటే పబ్లిక్లోకి పోయి అడిగినా కూడా చెప్తారు. వైసీపీ వాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళే చెప్పినారంటే మీరు అర్థం చేసుకోండి. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమన్నాడు, ఏ దశలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినాడంటే ఖచ్చితంగా సింపతి వస్తుంది. కానీ ఈ యొక్క మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి కానీ అరెస్ట్ అయితే వైసీపీ క్యాడర్లో కనీసం 10 నుంచి 15% కూడా జగన్మోహన్ రెడ్డి పైన జాలి దయ చూపించి వాళ్ళు ఖచ్చితంగా లేరని అటువంటి మేధావులే, అంటే స్వయం ప్రకటిత మేధావులే చెప్తున్నారు ఓపెన్గా. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంటే విచారణకు రమ్మని కొత్త పేర్లైతే ఎవరైతే వినిపిస్తున్నాయో మద్య కుంభకోణం కేసులో వాళ్ళు నిజాలు చెప్పే అవకాశం ఉందంటారా లేదంటారా? నిజాలు కానీ ఒకవేళ ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డికి తప్పదంటారు ఇంకా అరెస్ట్? ఇప్పుడు నారా లోకేష్ గారునో లేకుంటే బాబు గారునో పవన్ కళ్యాణ్నో వీళ్లకు ఈ కేసుకి ఈ వ్యవస్థకి సంబంధమే లేదు. వీళ్ళకి మహా అంటే ఈ ప్రభుత్వం చేతలో ఏముంటుందంటే కేవలం విజిలెన్స్ దర్యాప్తులో భాగంగా ఏమన్నా పాలిటిక్స్ ఇంబెడ్ ఉంటాయి. ఆ టైంకి మ్యాక్స్ టు మ్యాక్స్ వేసుకుంటే అది కూడా ఎంత 3 to 4% వాళ్ళు ఆ విచారణ దశలో ఈ విజిలెన్స్ దర్యాప్తులో భాగంగా ఆల్రెడీ విత్ ప్రూఫ్స్ అన్ని ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్స్ జరిగాయని లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారే పార్లమెంట్లో 545 మంది ఉండే ఎంపీల మధ్య ఓపెన్గా చెప్పినాడు 4,000 కోట్ల రూపాయలు విదేశాలకి మళ్ళీ చేశారు. అది ఏ విధంగా హవాలా మార్గంలో. ఒకటి 2,000 కోట్ల రూపాయలు సౌత్ ఆఫ్రికాకు వెళ్ళింది, మిగిలిన 2,000 కోట్ల రూపాయలు దుబాయ్కి వెళ్ళింది. ఇదంతా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతాడు ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి కృష్ణదేవరాయలు? ఎందుకంటే వాళ్ళ దగ్గర క్లారిటీగా డాక్యుమెంటేషన్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయిందో డబ్బులంతా క్లారిటీ ఉంది. ఇంత క్లారిటీ పెట్టుకొని నాకు తెలియదు గుర్తులేదు ఒక్కడ కాకుండా ఒకడన్నా నిజం చెప్తాడు కదా. కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి ఆయన మైండ్ పోయినోడైతే కాదు. ఆయన ఏం చెప్తున్నాడు, నేను విచారణకి పూర్తిగా సహకరిస్తాను అని చెప్పి పోలీసు వారిని కూడా కళ్ళు కప్పే విధంగా ఆయన మెయిల్ చేయడము, తద్వారా విదేశాలకు పారిపోవడానికి ట్రై చేశాడు. అన్నీ తెలిసి చేశారు. సో ఒక్కరికైనా నిజాలు చెప్పుకుంటా ఉన్నా కూడా హైదరాబాద్ కేంద్రంగా నేను చెప్పినటువంటి దిలీప్ లేదా ప్రకాష్ వీళ్ళు ఎక్కడెక్కడ ఏ ట్రాన్సాక్షన్ జరిపినారనేది వాళ్ళ ముందు డాక్యుమెంటేషన్ ఫామ్తో సహా పెట్టి సిట్ విచారణలో అధికారులు ముక్కుబిండి మరీ నిజాలు రాబడతారు, ఖచ్చితంగా రాబడతారు. ఎవరిని అడిగినా కూడా ఇందాక నేను చెప్పినట్టు వైసీపీ వాళ్ళని అడిగినా చెప్తారు నెక్స్ట్ వికెట్ జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్ అంటే కన్ఫామ్. మ్యాక్స్ టు మ్యాక్స్ 1.5 month పట్టచ్చు, 2 నెలల్లో 3 నెలల్లో పట్టచ్చు మ్యాక్సిమం. జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులో ఉచ్చు బిగించుకోవడం తథ్యం. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.